హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ కూడా మన శ్రీమద్ భాగవతం సెషన్ కి స్వాగతం అండి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో దశమ స్కందము 61వ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. తస్మిన్ నివృత్త ఉద్వేహే కాళింగా ప్రముఖా నృపాః దృప్తాస్తే రుక్మిణీం ప్రోచు బలామక్షైర్వినిర్జయా అనక్షజ్ఞో హ్యయం రాజా నపి తద్యసనం మహాత్ ఇత్యుక్తో బలమాహూయ తేనాక్షైర్రుక్మదీవ్యత. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి 27, 28.
హరే కృష్ణ ప్రభుజీ. వివాహము జరిగిన పిమ్మట గర్వితులకు కళింగరాజాదులు రుక్మితో, నీవు పాచికలాటలో బలరాముని ఓడింపవలెను రాజా. అతడు పాచికలాటలో ప్రవీణుడు కాకున్నను దాని ఎడ మిగుల వ్యామోహమును కలిగి ఉన్నాడు అని పలికిరి. ఆ విధముగా సలహా పొందిన వాడై రుక్మి బలరాముని ఆహ్వానించి అతనితో పాచికలాటకు దిగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శతం సహస్రమయుతం రామస్తద్రాదతే పణం తంతురుగ్నజ్జయత్తత్ర కాళింగ ప్రాహసద్బలం దంతాన్ సందర్శయన్నుచ్చైర్ నామృష్యాత్తద్దలాయుధ. లక్ష్మీ శ్రీనివాసనాథ. హరే చరణ్. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 29 మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఆ ఆటలో బలరాముడు తొలత 100 నాణ్యములను, పిదప 1000 నాణ్యములను, ఆ పిదప 10,000 నాణ్యములను పందెము కాసెను. మొదటి ఆటలో రుక్మి గెలుపొందగా కళింగరాజు తన దంతములను చూపుతూ బలరాముని ఎగతాళి చేసెను. దానిని బలరాముడు సహించలేకపోయెను. భాష్యం: బంగారు నాణ్యములే పందెము కాయబడినవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. కళింగరాజు చేసిన ఘోరమైన అపరాధమును కాంచినప్పుడు బలరాముడు అంతరమున మిక్కిలి క్రుద్ధుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తతో లక్ష్మం రుక్మ్యగ్రుహ్ణాద్లహం తత్ర జయద్బలః తావానాహమిత్యాహ రుక్మీకైతవమాశ్రితః మన్యునాక్షుభితః శ్రీమాన్ సముద్రా ఇవ పర్వణి జాత్యారుణాక్షోతిరుషా న్యర్భుదం గ్లహమాదదే. లక్ష్మీజీ మాత చదవండి. 2 శ్లోకాలు అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 30వ శ్లోకం. పెదప రుక్మి లక్ష నాణ్యములను పందెము కాయగా బలరాముడు దాన్ని గెలిచాను. కాని తానే విజేతనని పలుకుచూ రుక్మి మోసము చేయుటకు యత్నించాను. 31. పౌర్ణమి నాటి సముద్రము వలె క్షుభితుడగుచు తన సహజమగు అరుణనయనములు క్రోధముతో మరింత ఎర్రబడగా సుందరుడగు బలరాముడు 10 కోట్ల బంగారు నాణ్యములను పందెము కాశాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. తం చాపి చితవాన్ రామో ధర్మేణాచలమాశ్రితః రుక్మీచితం మయాత్రే మే వదంతు ప్రాస్నికా ఇతి. సోలెలో మాతాజీ. ఆ పందెమును కూడా బలరాముడే ధర్మయుతముగా గెలిచినను రుక్మి తిరిగి మోసము చేయుచు నేనే గెలిచితిని ఇచ్చట ఉన్నట్టి సాక్షులే తాము చూచినదేమిటో చెప్పెదురుగాక అని పలికెను. భాష్యము: సాక్షులు పలుకవలసినదని రుక్మిని పిలిచినప్పుడు అతని మనసులో ఉన్నది నిస్సందేహమున అతని మిత్రులే. కానీ ఆ సాక్షులు తమ మోసపూరిత స్నేహితునికి సహాయపడుటకు సిద్ధమగునంతలోనే ఒక అద్భుతము అచట జరిగినది. ఆ విషయము రాబో శ్లోకములో వర్ణించబడినది. తదా ప్రవీణ భోవాణి బలేనైవాజితో గ్లహః ధర్మతో వచనేనైవ రుక్మీ వదతి వై మృషా తామనాదృత్య వైదర్భో దుష్టరాజాన్యచోదితః
సంకర్షణం పరిహసన్ బభాషే కాలచోదితః. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ, అట్లా శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. నేనేగా ప్రభుజీ. మీరు చదవండి. ఓకే. బలరాముడే ధర్మయుతముగా పందెమును గెలిచినాడు, రుక్మి నిక్కముగా అసత్యమును పలుకుచున్నాడు అని అప్పుడు ఆకాశవాణి వినవచ్చెను. 34వ శ్లోకం. దుష్టరాజులచే ప్రేరేపితుడైన రుక్మి ఆ దివ్యవాణిని నిర్లక్ష్యపరచెను. నిజమునకు సాక్షాత్తుగా కాలమే ప్రేరేపించగా అతడు బలరాముని ఈ విధముగా ఎగతాళి చేసెను. హరే కృష్ణ. నైవాక్షాకో విదాయూయం గోపాలావనగోచరాః అక్షైర్దివ్యంతి రాజానో బాణైశ్చానభవాదృశా రుక్మిణైవామధిక్షిప్తో రాజాభిశ్చోపహాసితః క్రుద్ధః పరిఘముద్యమ్య జగ్నే తం రమ్ణ సంసది. శశికళ మాతాజీ 2 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. రుక్మి పలికని, వనములందు తిరిగేడి మీ వంటి గోపాలులకు పాచికలాట తెలియదు. పాచికలాడుట, బాణములతో క్రీడించుట కేవలం రాజులకే గాని మీ వంటి వారులకు కాదు. 36. ఈ విధముగా ఆ విధముగా రుక్మిచే అమాయితుడు, రాజులచే ఎగతాళి చేయబడినవాడు నైనా బలరాముడు మిగిల క్రుద్ధుడై మంగళమయమైన ఆ వైవాహిక సభయందు ఎందే తన గదనెత్తి రుక్మిని సంహరించను. హరే కృష్ణ ప్రభు. కళింగరాజం తరసా గృహీత్వా దశమే పదే దంతానాపాతయత్రుద్ధో యోహాసద్వివృతైర్ద్విజై అన్యే నిర్భిన్న బాహూరు శిరసో రుధిరోక్షిత రాజానో దద్రువుర్భీత బలేన పరిఘార్తిత. లక్ష్మీ పార్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దంతములను చూపుచూ బలరాముని పరిహసించిన కళింగరాజు పారిపోవుటకు ఎక్కించెను. కాని క్రుద్ధుడగు బలదేవుడు 10 అడుగులలోనే వానిని పట్టుకొని దంతములను ఊడబెరికెను. 38. బలరామునిచే గదచే పీడింపబడిన అన్యరాజులు తమ బాహువులు, తొడలు శిరముగా తెగగా రక్తసిక్తముగు దేహములు కలవారై భీతితో పరుగు తీసి. హరే కృష్ణ. ధన్యవాదాలు. నిహతే రుక్మిణి స్యాలే నాభ్రవీత్ సాధ్వసాధువా రుక్మిణీ బలయో రాజన్ స్నేహభంగా భయాద్దరిః తతో నిరుద్ధం సహసోర్యయావరం రథం సమారోప్య యుయోపుసస్థలీం రామాదయో భోజకటకాబ్ధసార్హా సిద్ధాఖిలార్ధా మధుసూదనాశ్రయా. భాగ్యలక్ష్మి మాతాజీ 2 శ్లోకాలు అనువాదము, సుబ్బరత్న మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. రాజా, బావమరిది రుక్మి వధింపబడినప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణితో లేదా బలరామునితో తన స్నేహ సంబంధము చెడిపోవునని భయపడి దానిని శ్లాఘించుట గాని విరోధించుట గాని చేయలేదు. 40వ శ్లోక. పిదప బలరామాది దర్శార్హ వంశజులు అనిరుద్ధుని అతని నవవధువును చక్కని రథములో కూర్చుండబెట్టుకొని భోజకట నగరము నుండి ద్వారకకు బయలుదేరిరి. మధుసూదనుని ఆశ్రయించిన వారందరూ తమ అభిమతార్థంబులను విబ్బడసిరి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామం. హరే కృష్ణ. భాష్యం.
రుక్మిణి దాసరాహులందరికీ అత్యంత ప్రియమైనదని అయినను ఆమె సోదరుడైన రుక్మి సోదరుని వివాహం మొదలుకొని నిరంతరము శ్రీకృష్ణుని విరోధించుచు అవమానించుచుండెను. అందువలన శ్రీకృష్ణుని అనుయాయులు రుక్మి యొక్క హఠాన్మరణమునకు ఎంత మాత్రము శోకించలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. శ్రీమద్ భాగవతము నందలి బలరామునిచే రుక్మి వధ అను దశమ స్కందములోని 61వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏషి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితముగు భాష్యము సమాప్తము. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే రామ హరే రామ రామ హరే హరే హరే. కృష్ణ సో నిన్న మనం ఎంతవరకు చెప్తున్నాము? అనిరుద్ధుడి యొక్క వివాహం కోసం అని చెప్పేసి అందరూ కూడా భోజకటకం అనేటువంటి నగరానికి వెళ్ళారనమాట. సో అనిరుద్ధుడు ప్రద్యుమ్నుని యొక్క కుమారుడు, రుక్మిణీదేవికి మనవడు అనమాట. సో వివాహం ఎవరితో జరుగుతుంది? మళ్ళీ రుక్మి యొక్క మనవరాలతోటి ఆ యొక్క వివాహం మళ్ళీ జరుగుతుంది అనమాట. సో రుక్మికి ఏంటంటే కనుక రుక్మిణి అంటే ఇష్టం కాబట్టి ఈ వివాహాలకు అన్నింటికి కూడా ఆయన అంగీకరించారనమాట. కృష్ణుడు ఇష్టం లేకపోయినా సరే రుక్మిణి మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమతోటి ఈ యొక్క వివాహాలన్నింటికీ కూడా ఆయన అంగీకరించడం జరిగింది. కూతురునేమో ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశారు, మనవరాలనేమో అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అనమాట. సో వివాహం జరుగుతున్నప్పుడు రుక్మి ఆయన యొక్క అసోసియేషన్ అన్నమాట. సో సాంగత్యం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. మనకి చూడండి, ఇక్కడ రుక్మికి కావాలంటే కనుక శ్రీకృష్ణ భగవానుడితోటో లేకపోతే కనుక వీళ్ళందరూ బలరాముడు లేకపోతే ఇంతమంది యాదవులు వీళ్ళందరూ కూడా బంధువులు ఏమిటి, సొంత కుమార్తెని ఇచ్చినటువంటి వాళ్ళు. చెల్లెళ్ళు ఇచ్చారు, ఆ తర్వాత కుమార్తెని ఇచ్చారు, ఆ తర్వాత మనవరాలని కూడా వివాహానికి ఇచ్చారు. అంటే ఎంత దగ్గర సంబంధం అది. అయినా సరే ఎవరు తీసుకుంటున్నాడు సాంగత్యము? చెడ్డ రాజులందరి సాంగత్యం కూడా తీసుకుంటున్నాడు. సో అందుకే చూడండి, మన యొక్క సాంగత్యాన్ని బట్టే చెప్పొచ్చు అనమాట. ఒక సామెత కూడా ఉంటుంది అనమాట, యు షో మీ ద ఫ్రెండ్స్, ఐ విల్ షో యువర్ క్యారెక్టర్. అంటే కనుక మీ స్నేహితుల్ని చూపించు, నువ్వు ఎలాంటి వాడో చెప్తాము అని చెప్తారనమాట. సో అలాగా రుక్మికి కూడా ఒక చెడ్డ సాంగత్యం అనమాట. కళింగరాజు ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఏం చేశాడు కళింగరాజు ముందు, ఆ తర్వాత మిగతా రాజులు అందరూ అనమాట, కొంతమంది గర్వితులైనటువంటి వాళ్ళు రుక్మితో చెప్పారనమాట, నీకు పాచికలాటలో నువ్వు డైరెక్ట్ గా యుద్ధం చేయడం అంటే కనుక చేయలేకపోతున్నావు బలరాముడితో కానీ కృష్ణుడితో కానీ. కానీ బలరాముడికి ఏంటంటే కనుక పాచికలాట అంటే కనుక చాలా ఇష్టం, ఆటలు అంటే ఇష్టం బలరాముడికి. కానీ ఏంటంటే కనుక ఆ ఆటలో బలరాముడికి అంత ప్రావీణ్యం లేదు. కానీ మనం ఏంటంటే కనుక రాజులు కాబట్టి నీకు ఆటలో చాలా ప్రావీణ్యత ఉంది. సో కాబట్టి నువ్వు బలరాముడిని ఓడించేయచ్చు. అప్పుడు ఆ విధంగా నువ్వేం చేయొచ్చు, నీ యొక్క కోపం కసిని తీర్చుకోవచ్చు కొంచెం అయినా సరే అని చెప్పేసి ఒక చెత్త సలహా ఒకటి ఇచ్చారనమాట. ఈడేం చెప్తారు వాళ్ళు, బలరాముడికి ఆట సరిగ్గా రాదు కానీ ఆట ఆడడం అంటే మాత్రం ఇష్టం, కాబట్టి పాచికల ఆటకి బలరాముడిని ఆహ్వానించు అని చెప్పారనమాట. సో ఈ పాచికల ఆటకి ఎవరైతే కనుక చెడ్డ ఉద్దేశంతో దురుద్దేశంతో ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారండి. సో అక్కడ కౌరవులు నాశనం అయిపోయారు, ఇక్కడ ఆహ్వానించినటువంటి రుక్మి కూడా నాశనం అయిపోయాడు అనమాట. సో కాబట్టి పాచికల ఆటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏం చేశారు, ముందుగా బలరాముడు 100 బంగారు నాణ్యాలు పందెం కాశారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ 1000 బంగారు నాణ్యాలు, తర్వాత 10,000 బంగారు నాణ్యాలు పందెం కాశారనమాట. సో మొదటి ఆటలో రుక్మి గెలుచుకున్నాడు, ఆ తర్వాత మిగతా 2 ఆటల్లో కూడా ఇక్కడ చెప్పలేదు కానీ బట్ రుక్మి గెలుచుకున్నాడు అనమాట. సో బలరాముడిని కళింగరాజు ఏం చేశాడంటే ఎగతాళి చేశాడనమాట. ఎగతాళి చేసే కొద్ది ఇంకేమైపోయింది, అసలే క్షత్రియులు అందులో బలరాముడు, ఆయనకి బాగా కోపం వచ్చేసింది అనమాట, సహించలేకపోయాడు అనమాట, చాలా కోపం వచ్చింది. ఈసారి ఏం చేశాడు, ఆయన 1,00,000 బంగారు నాణ్యాలు ఆయన కాశారనమాట, పందెం కింద కాశారనమాట. సో కానీ ఏంటంటే కనుక బలరాముడు గెలుచుకున్నారు. ఈసారి గెలిచినా సరే రుక్మి ఏంటి, లేదు నేనే గెలిచాను అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పటికి ఇంకా బలరాముడి కోపం ఇంకా పెరిగిపోయింది. సో ముందుగా ఏముంది, ఓడిపోయాను అని చెప్పేసి ఉంటే కనుక కళింగరాజు నవ్వాడు, దాని కోపం కొంచెం బాగా కోపం వచ్చింది.
ఇప్పుడు ఏంటి, మూడో ఆటలో నేను గెలుచుకున్నా సరే నేను గెలిచాను అని ఒప్పుకోవట్లేదు. సో కాబట్టి మళ్ళీ ఇంకో ఆట ఆడదాం అని చెప్పేసి ఈసారి ఏం చేశారు ఆయన, చాలా ఎర్రగా అయిపోయాడు ఆయన. ఈసారి 1,00,000 బంగారు నాణ్యాలు, ఆ తర్వాత డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయింది, 10 కోట్లు అంటే 1000 రెట్లు. అన్ని బంగారు నాణ్యాలు ఆయన పందెం కాసి ఆట ఆడారు అన్నమాట. ఈసారి బలరాముడు గెలిచారు. మళ్ళీ బలరాముడు గెలిచిన తర్వాత కూడా రుక్మి మళ్ళీ మోసం చేయడానికి లేదు 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 నేనే గెలిచాను. ఇక్కడ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సాక్షి ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజులే అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. లేదు లేదు బలరాముడు ఓడిపోయాడు అని చెప్పి చెప్తారని చెప్పేసి ఆయన నమ్మకం అనమాట. సో అందుకని ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా అలాగే చెప్తే కనుక వాళ్ళు చెప్దామని ప్రయత్నించే లోపు ఈ లోపల ఆకాశవాణి నుంచి సౌండ్ వచ్చింది అనమాట, శబ్దం వచ్చింది, రుక్మి మోసం చేస్తున్నాడు, బలరాముడే గెలుచుకున్నాడు అని చెప్పేసి. సో అయినా సరే మిగతా రాజులందరూ కూడా లేదు 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 అవును బలరాముడే ఓడిపోయాడు, రుక్మి గెలుచుకున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఆకాశవాణి ఏం చెప్తుంది, లేదు బలరాముడు గెలుచుకున్నాడు అని చెప్పి. సో ఆ విధంగా ఎగతాళి జరుగుతూ ఉంటే ఇంకా మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసినట్టు మళ్ళీ రుక్మి మళ్ళీ డైలాగ్ వేస్తాడనమాట. అడవుల్లో తిరిగేటువంటి మీ గోపాలరికి ఏమొస్తుంది, ఆట ఆడడం పాచికలు, మాలాంటి రాజులకు మాత్రమే అలాంటి ఆటలు వస్తాయని చెప్పి చెప్పారంట. అదే రుక్మి పడికినటువంటి చివరి వాక్యము. సో అంతే, బలరాముడికి ఇంకా అప్పుడు దాకా ఇంకా అగ్ని మీద ఆయన గుగ్గుల వైపుగా ఉన్నాడు. ఇంకా చాలా ఆ యొక్క కోపం అనేది ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయింది అనమాట. ఏం లేదు, బలరాముడు అంతే, ఆయన కోపం వచ్చిందంటే కనుక ఒక క్షణంలో ఇలాగే చంపేస్తారనమాట ఆయన. సో ఏం చేశారు, రుక్మిణి అక్కడే ఉన్నటువంటి గద తీసుకుని ఒక దెబ్బ వేశారు రుక్మి గణేష్. సో రుక్మి ఆ విధంగా రుక్మిని చంపేశారు ఒక్క సెకండ్ లో. ఆ తర్వాత మళ్ళీ అక్కడే కళింగరాజు వెంటనే ఎప్పుడైతే కనుక బలరాముని ఇలా చంపేశారో అక్కడి నుంచి పరుగు పెద్దామని ప్రయత్నిస్తే కనుక వెంటనే 10 అడుగుల్లోనే కళింగరాజుని కూడా పట్టుకుని, వాడి నవ్వాడు కదా కళింగరాజు, అందుకని చెప్పేసి వాడి పళ్ళు పగలగొట్టాడు. అప్పుడు అక్కడే ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా దుష్ట రాజులు వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మళ్ళీ వెంటనే అటాక్ చేయడానికి వచ్చేసారు బలరాముడు. వాళ్ళందరినీ కూడా ఆయన సింగిల్ హ్యాండెడ్ గా ఆయన ఒక్కనే మొత్తం వాళ్ళందరినీ కూడా ఓడించేశారు అనమాట. సో ఈ పరిస్థితి, పెళ్లికి వచ్చారు, అక్కడ కృష్ణుడు ఉన్నారు, రుక్మిణిదేవి ఉంది. రుక్మిణిదేవి యొక్క అన్నగారిని బలరాముడు చంపేశారు. సో బలరాముడు అన్నగారు, రుక్మి బావగారు. సో అక్కడ ఏంటంటే కనుక ఇద్దరు కావాల్సినటువంటి వాళ్ళే, రుక్మిణిదేవి కూడా చాలా కావాలి, బలరాముడు కూడా కావాలి కృష్ణుడికి, ఇద్దరు కూడా ముఖ్యమైనవి. అందుకని చెప్పి ఆయన ఈ చంపినటువంటి విషయాన్ని ఆయన ఏమి ఖండించలేదు. అలాగని చెప్పేసి రుక్మిణిదేవి వైపు నుంచి అయితే కనుక మాట్లాడితే కనుక ఆయన ఖండించాలి, ఇలా చేయకుండా ఉండాల్సింది అన్నగారు అని చెప్పాలి. అప్పుడు అన్నగారికి కోపం వస్తుంది. సో అన్నగారి వైపు మాట్లాడితే కనుక మళ్ళీ అన్నగారు మీరు బాగా చేశారు, భలే చేశారు, మనల్ని ఎప్పుడు అవమానిస్తున్నాడు వీడు రుక్మి, నేను ఎప్పుడో చంపేద్దాం అనుకున్నాను, మీరే ఇప్పుడు దాకా చంపనివ్వలేదు నన్ను అని చెప్తే కనుక అక్కడ రుక్మిణిదేవికి కోపం వస్తుంది. అందుకని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఆయన ఎవరిని కూడా ఆ చేసినటువంటి పనిని పొగడ్డం చేయలేదు, అలాగనే విరోధించడం కూడా చేయలేదు అన్నమాట. సో ఆ తర్వాత ఈ విధంగా అలా జరిగిన తర్వాత ఏం చేస్తారు, అనిరుద్ధుడిని ఆ పెళ్లి కుమార్తెని ఇద్దరిని కూడా వీళ్ళందరూ కూడా యాదవ వంశజులు వీళ్ళందరూ కూడా ఏంటి రథం మీద కూర్చోబెట్టుకుని వాళ్ళు ద్వారకా నగరానికి తీసుకుని వెళ్ళిపోతారనమాట. సో ఏం చేశాడంటే కనుక రుక్మి ఆ కోపం ఉంది కదా, ఫస్ట్ రుక్మిణీ దేవిని వివాహం చేసుకున్నారని చెప్పి ఆ కోపం ఉంది కదా, అది అలాగే ఉండిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎప్పుడు అవకాశం దొరికినా సరే అవమానిస్తూ ఉండేవాడు అనమాట, కృష్ణుని విరోధిస్తూ ఉండేవాడు. సో కాబట్టి ఎప్పుడైతే కనుక రుక్మిణి బలరాముడు ఈ విధంగా చనిపోయారో మిగతా వాళ్ళందరూ కూడా యాదవులందరూ కూడా ఏమీ బలరాముడు చంపడం మూలంగా అలా చనిపోయాడే అయ్యో అని చెప్పి ఏమాత్రం బాధపడలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఆయన శత్రువు కిందే చూడడం జరిగిందనమాట. సో ఈ విషయం జరిగినప్పుడు కూడా మనం ఇంతకు ముందు అధ్యాయంలో మనం చెప్పుకున్నాం, శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు కదా, మీ అన్నగారు రుక్మిణి చంపినప్పుడు కూడా నువ్వు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం ఏడవలేదు, ఖండించలేదు, ఏంటంటే మీ అన్నగారు ఇలా చేశారని చెప్పి నన్ను అడగలేదు. అప్పుడు ఎలా ఉన్నావు నువ్వు, మౌనం వహించావు. ఆ మౌనంతో ఏం చేశావు, నన్ను నువ్వు గెలుచుకున్నావు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగిందనమాట. సో రుక్మిణీదేవి కూడా ఏం మాట్లాడలేదు, శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం మాట్లాడలేదు అనమాట. సో ఆ విధంగా బలరాముడు ఇదే విధంగా ఇంకెవరిని సంహరించారు చెప్పండి ఒక్క సెకండ్ లోనే. రోమ మహర్షి
రోమహర్షి రోమహర్షణ సుత. ఉమ్. సూత గోస్వామి వాళ్ళ నాన్నగారండి. ఆయన కూడా ఇలాగే వ్యాసాసనం మీద కూర్చుని లేవలేదు. స్వయంగా అక్కడికి శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు వచ్చారు. సో పురాణాలు అవన్నీ కూడా తెలిసినా సరే భగవంతుడు వచ్చినప్పుడు లేవాలి కదా, లేవలేదు. అప్పుడు కూడా బలరాముడికి ఇలాగే కోపం వస్తే కనుక అప్పుడు ఒక చిన్న దర్భం ఉంటే కనుక ఆ దర్భతోటి ఇలా అన్నారు అంతే, రోమార్షన్ సుతని, అంతే అయిపోయింది. సో అలాగే బలరాముడు అలాగే చేస్తారన్నారు, చిటుకులు చేసేస్తారైనా. సో కానీ ఏంటంటే కనుక ఆయన చేసినా సరే, ఏది కోపంలో ఆయన చేసినట్టు అనిపించినా సరే అదంతా కూడా ఒక లీల, అదంతా కూడా లోక కళ్యాణం కోసమే అనమాట ఆయన చేసినటువంటి పనులు. ఇక్కడ కూడా ఏంటంటే కనుక రుక్మిణీదేవి యొక్క అన్నగారైనా సరే ఆ యొక్క సాంగత్యం వల్ల చెడిపోయాడు. జరాసంధుడు, ఆ తర్వాత శిశుపాలుడు, వీళ్ళందరూ కూడా రుక్మిణికి చాలా క్లోజ్ అన్నమాట. సో వాళ్ళ పక్షాన్ని వహించేవాడు అన్నమాట. సో ఇక్కడితోటి మనకి ఈ యొక్క అధ్యాయం పూర్తయింది.